What is the state of corruption here? Lot of complaints. బ్యాంక్ మార్కెట్ రద్దు చేసుకున్న వాళ్ళ కాలే సార్ సుబ్బయ్య దగ్గర 2,000-3,000 లాభం ఇచ్చారు సార్. నేను కూడా కూడా సార్ మార్కెట్ డబ్బులు లేరు లక్షలు సార్. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన మంత్రి గారు ముఖ్యమంత్రి డిప్యూటీ ఎంక్వైరీ చేయాలి సార్. ఒక బోర్డు ఒకటి పెట్టాలా, దేనికి ఎంత విలువ కట్టాలా, దేనికి ఎంత ఇచ్చేయాలా, దేనికి అని పెట్టండి. కానీ రైతులు బాగుపడాలి సార్. చాలా హింస పెడతారా సార్. ఎమ్మెల్యే సపరేట్ ఆలోచన పరిస్థితి ఈ ఎలా 10 మంది ఎదవ మాట్లాడారు. నా దగ్గర స్నేహితుడు కూడా ఫోన్ చేసి ఇక్కడికి వస్తే డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పోయి తిరుపతి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. సో దిస్ ఇస్ నాట్ ద వే. నువ్వేదో పొట్టు పెట్టుకున్నంత మాత్రం మంచోడు అయిపో. విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ బి సస్పెండెడ్. వెరీ వెరీ క్లియర్. నీకు ముందుగా వచ్చినప్పుడు చెప్పా, నువ్వు ఎవడో వచ్చినావు మంచిదే చేసుకో, ఏం పిచ్చి పిచ్చి శాస్త్రం చేయమని చెప్పానా? మరి నువ్వు నా పేరు ఎట్ట వాడతావా? ఇష్టం ఎమ్మెల్యే కట్టాలి, ఇది కట్టాలి, ఆడ కట్టాలని. Don't tell me things. Don't tell me things. It's not one. I got multiple complaints against you. You will take action against you. You better help. Don't work here. Also, you have super. తిరుపతి నుంచి రిజిస్ట్రేషన్ 10 లక్షలు కట్టారు. బిఎన్ గండి రిజిస్ట్రేషన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? నాకు నీ గురించి దగ్గర ఇప్పటికి 30 కంప్లైంట్ వచ్చినాయి. ఇక నేను రైతు ఫోన్ చేసి వచ్చినాయి కూడా. ఇప్పుడు ఈయనకి చిన్న సింపుల్ క్యాన్సర్ చేశాను. ఇప్పుడు 20-30 ఎందుకు తిరుగుతున్నావు? గవర్నమెంట్ నాకే నేను వచ్చిన నా పేరు వాడుతున్నారు. వీడికి ఎంత పర్సెంటేజ్ ఎమ్మెల్యే నాకు వచ్చిన పర్సెంటేజ్ గివింగ్ మీ మనీ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఆఫీస్? నా పేరు వాడుకుంటే తీసుకుంటావా? మరేం ఇంకా అర్థం కాదు. తమాషా ఉంది నీకు. అరే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇప్పుడు చేయమంటే దాంట్లో 10% ఉంటుంది కదా, చేయాలి కదా. 50 ఎకరాలు అయిపోయింది. I've been getting number of complaints against this sub-racer or people who are working here that corruption is high and they are using my name. నా పేరు వాడి వీళ్ళు లంచాలు తీసుకోవడము. నా దగ్గర మనిషి పెద్ద రియాలిటర్ కూడా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది పోయి తిరుపతి రిజిస్ట్రేషన్. ఏందయ్యా నువ్వు ఎందుకు అక్కడ రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ లంచాలు అడిగారు, నీ పేరు చెప్పి మన నీ పేరు చెప్తే అడిగారు కాబట్టి మా వాటర్ వేసిందన్న అందుకని తిరుపతి రిజిస్ట్రేషన్ అంటాడు. ఇప్పుడు ఈ రకంగా చేస్తే ఇక్కడ వచ్చి నాకు 2 రైతులు ఫోన్ చేశారు. 2 రైతులు ఫోన్ చేసుకుని ఇప్పుడు నాకు చెప్పి డబ్బులు అడుగుతున్నారు సార్, నేను కట్టాను. డబ్బులు ఇచ్చి కూడా తిరుగుతున్నాను. ఇక నాకు ఇది కాదు సార్ అని చెప్పి నాకు ఫోన్ ఇచ్చాడు. సో వాట్ యాక్షన్ టేక్ ఆన్ దిస్ గై? రిటర్న్ గా నా లెటర్ రేట్ ఇస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ ప్రాపర్ చెక్ చేయండి, మళ్ళీ వెరిఫై చేయండి. ఇక్కడ సుబ్బు అని అతను కూడా మా అబ్బాయి ఉన్నాడు. వీళ్ళు ఏజెంట్ పెట్టుకుని స్టోర్ చేస్తా ఉన్నారు. సస్పెండెడ్ ఫెలో రైటర్ సుబ్బుని సస్పెండ్ చేయండి, ఇతను ట్రాన్స్ఫర్ చేయండి, నేను లెటర్ పంపిస్తాడు. ఇమీడియట్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ అండ్ హ్యావ్ ఎంక్వైరీ ఆన్ దిస్. ఇట్లా ఎంతమంది చేస్తా ఉంటారు, ఎంతమంది డబ్బులు దొరుకుతూ ఉంటారు చూసుకోండి.
అండ్ నేను కూడా ఏసీబీ వాళ్ళు చెప్పాను దే పుట్ అన్ని సబ్ రిజిస్టర్లో పెట్టమని చెప్పాను. ఎవరైనా చేస్తారని దేవుళ్ళు అది కూడా వీళ్ళు వర్కౌట్ ఇమీడియట్ టేక్ యాక్షన్. 20 రోజుల నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పెట్టి తిరుగుతున్నాను. మా పని కావటం లేదు. లంచం కూడా ఇచ్చా, 3,400 రూపాయలు లంచం ఇచ్చాను, అయినా పని కావటం లేదు. తిప్పుకుంటున్నాడు. నేను మా నాయనకి మా తాత అందరూ తెలుసు. అన్న నువ్వు గెలిచిన తర్వాత ఇదే కర్మ అని చెప్పి ఫోన్ చేసినాడు. ఇదే రకంగా నాకు 2-3 దగ్గర నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చినాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని, లేకుంటే ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి, పైన మంత్రికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు వద్దే ఇవ్వాలట. తప్పకుండా ఈ సబ్ రిజిస్టార్ మీద చర్యలు తీసుకుంటాం. అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నామో వాళ్ళు 100% సస్పెండ్ చేస్తాం. ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. మేము ప్రజలను కూడా కోరేది ఒకటే, ఇన్ కేస్ ఎక్కడన్నా సరే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఫోన్ చేయండి, నేనే స్టేషన్కి వస్తా, నేనే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తా. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, లంచగొండ ప్రభుత్వం కాదు, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇది లోకేష్ గారి ప్రభుత్వం. తప్పకుండా ఇవన్నీ కూడా ఆనెస్టీకి మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు నీట్ గా పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు దొబ్బే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తాం. ఎక్కడ మేము ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించకుండా చేసి ఆదకుండా మా కష్టాల్లో ఉన్నా మా అప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించకుండా కష్టపడి పనిచేస్తుంటే ఇలాంటి ఎదవల వల్ల మాకు చెడ్డ పేరు వస్తాం. తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉండా ఏదైనా సస్పెండ్ చేయమని చెప్పి. ఇగో సుబ్బు అని చెప్పి ఇంకోటి ఉన్నారంట ఏజెంట్, అతను కూడా ఏజెంట్ లోపలేమన్నాడికి ఏజెంట్ కి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ. డెఫినెట్ గా ఇద్దరి మీద చర్యలు ఉంటాయి. ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉంటాను, అంతమంది నన్ను ఎన్నుకున్నారు. ఎక్కడైనా సరే లంచగొండి కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్ గా మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తున్నాం, లేదా నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి. వీల్ టేక్ యాక్షన్ అగైన్స్ హూమ్ సో ఎవర్, ఎవరన్నా కావచ్చు, ఎంత పెద్ద కూడా కావచ్చు, డెఫినెట్ గా అతని మీద యాక్షన్ ఉంటుంది. ఇది తెలియజేసుకుంటూ ఇది కాలాస్త్రం జరిగింది. నేను డైరెక్ట్ గా వచ్చిన ఇదే రకంగా అందరు ఎమ్మెల్యేస్ కోరుతా ఉంటా. ఎక్కడైనా సరే సబ్ రిజిస్టర్లు కానీ ఎక్కడ ఇబ్బంది పడేటంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు పోవాలా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ జై హింద్ జై జగన్. తాతగారికి ఇండిపెండెంట్ చేసి ఒకటాన్ని పనిచేశాను, ఇప్పుడు కూడా సార్ గారు పనిచేశాను. నాకు బ్యాంకులో పెట్టిన మార్టిగేజ్ పొలాన్ని రద్దు చేసుకున్నది 1వ తేదీ నుంచి 20 మాటలు తిప్పిస్తుంది. నా వెనక నా మనం వచ్చి ఉన్న మిగతాలు చేస్తున్నారు. వాళ్ళు అడిగిందని ఇస్తుంది, నేను పట్టించుకోకపోయి ఆయన నిన్న సబ్ రిజిస్టర్ వచ్చి గోవాకు వస్తాడు, మధ్య కొట్టొస్తాడు. ఆయన నేనేం చేయాలా? నాకు వాళ్ళ తాతగారి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి నేను ఫోన్ చేశాను. సార్తో కూడా మా వాళ్ళంతా కూడా ఉన్నారు. కానీ న్యాయం జరగాల. ఏ పనికి ఎక్కడ ఎంత లంచము ఎంత తీస్తున్నారో ఒక బిల్ పెట్టి ఎక్కడ వేశారు సార్? ఎవరో మోసం చేశారని అక్కడ రిజిస్టర్ చేశారు బోర్డు. మీరు ఒప్పుకోకపోతే మోసం జరుగుతుందా? రైతు చేసుకోగలుగుతాడా? ఇంకొకటి అక్కడ మాత్రం బోర్డు వేశారు. వీటికి తెలియదా నీకు? ఎంత చేస్తున్నావు, ఎంత పడుతున్నావు, ఒక లంచం ఎంత, ఒక మార్టిగేజ్కి ఎంత, రద్దుకి ఎంత, రిజిస్టర్కి ఎంత, ఒక కన్వర్షన్కి ఎంత. ఒక రైతు చెప్తాడు కన్వర్షన్ 30,000 చలనా కట్టుకొని 70,000 లంచం తీసుకున్నాను. వీటి ఏమొస్తాను నిన్న ఈ వారం రోజులు నాకు అనుభవం తెలుస్తున్నది. అందుకే నేను సార్ ఫోన్ చేసిన, న్యాయం చేస్తాడు సార్. వాడు తాత దగ్గర పవర్ ఉంది, ఆయన మాట చెప్తే తప్పేవాడు కాదు. అది ఉంది కాబట్టి నేను విన్నాను కాబట్టి ఫోన్ చేశా. కరెక్ట్గా వచ్చాడు, చర్యలు తీసుకుంటాడు, బాగా జరుగుతుంది నేను అనుకుంటున్నాను సార్. చాలా సంతోషం. వాళ్ళ తాతగారు కూడా ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా దొరికితే అందరూ వచ్చేసేవాళ్ళు. ఆ తాతగారు వచ్చి పరిష్కారం చేసేవాళ్ళు. ఓడూరు కూడా పోతే నాయన మన ఉద్యోగాలతో మనం సర్దుకొని పోతాం అనేవాడు. చాలా